Hi students, in this class we will discuss about introduction of programming. ఈ వీడియో ద్వారా ప్రోగ్రామింగ్ యొక్క ఇంట్రడక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మనం తెలుసుకోవాలి అంటే ముందుగా అసలు లాంగ్వేజ్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. మీకు అందరికీ తెలుసు లాంగ్వేజ్ అంటే భాష. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ లాంగ్వేజ్, వాట్ ఈస్ లాంగ్వేజ్ అనేది మనం డిస్కస్ చేస్తే లాంగ్వేజ్ ఈజ్ ఏ సిస్టమ్ ఆఫ్ కమ్యూనికేషన్ used by humans consisting of spoken, written or signed symbols. మీ అందరికీ తెలుసు మనం ఏదైనా మాట్లాడుకోవాలి, ఏదైనా రాసుకోవాలి, ఏదైనా సరే ఎదుటి వారితో కమ్యూనికేట్ చేయాలి అంటే ఒక భాష అనేది మనకు కావాలి. సో అందుకోసమే దీన్ని ఒక కమ్యూనికేషన్ సిస్టమ్గా లాంగ్వేజ్ని చెప్తూ ఉంటాం. ఇట్ ఎనేబుల్స్ పీపుల్ టు ఎక్స్ప్రెస్ థాట్స్, ఐడియాస్, ఎమోషన్స్ అండ్ ఇంటెన్షన్స్. సో లాంగ్వేజ్ వల్ల మనకి ఏమవుతుందా, మన ఆలోచనలు కానీ మన ఎమోషన్స్ని కానీ సో ఎక్స్ప్రెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. జనరలీ వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజ్ లైక్ తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, తమిళ్ ఎక్సెట్రా టు కమ్యూనికేట్ విత్ అదర్స్. మనకి చాలా రకాల భాషలు ఉంటాయి. తెలుగు అని, ఇంగ్లీష్ అని, హిందీ, ఉర్దూ, తమిళ్, చాలా రకాల భాషలు ఉన్నాయి. ప్రాంతాలను బట్టి భాషలు అనేవి మారుతూ ఉంటాయి. వీటితో మనం మనుషులతో కమ్యూనికేట్ చేస్తూ ఉంటాం. దీస్ లాంగ్వేజ్ ఓన్లీ ఫర్ టు కమ్యూనికేట్ విత్ హ్యూమన్ బీయింగ్స్. సో ఈ భాషలన్నీ కూడా మనుషులతో కమ్యూనికేట్ చేయడం కోసం మాత్రమే యూజ్ అవుతాయి. ఇఫ్ యూ వాంట్ టు కమ్యూనికేట్ విత్ కంప్యూటర్, దీస్ లాంగ్వేజెస్ ఆర్ అన్ఫిట్. ఈ భాషలతో మనం కంప్యూటర్తో కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేసామనుకోండి, పాసిబిలిటీ ఉండదు. బికాస్ ఆఫ్ కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ దట్ ఈస్ నాట్ ఏ హ్యూమన్ బీయింగ్ దట్ కెన్ అండర్స్టాండ్ ఓన్లీ బైనరీ కోడ్స్. సో ఎందుచేత అంటే కంప్యూటర్ అనేది మనిషి కాదు కదా, కంప్యూటర్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్. అది ఏం అర్థం చేసుకుంటుందా అంటే బైనరీ కోడ్స్. బైనరీ అంటే రెండు, యూనరీ అంటే ఒకటి, బైనరీ అంటే రెండు. ఆ రెండు ఏంటి అంటే ఒకటి సున్నా, ఇంకొకటి ఒకటి. సున్నాలు ఒకట్ల రూపంలో ఉన్నటువంటి బైనరీ కోడ్ ని మాత్రమే కంప్యూటర్ అండర్స్టాండ్ చేసుకుంటుంది. కంప్యూటర్ కెన్ అండర్స్టాండ్ ఓన్లీ బైనరీ కోడ్స్ విచ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ zeros and ones. So to communicate with computer, we have to use some special languages. Those languages are nothing but programming languages. సో అందువల్ల మనం కంప్యూటర్తో కమ్యూనికేట్ చేయాలి అంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి భాషల్ని ఉపయోగించాల్సి వస్తుంది. ఆ లాంగ్వేజెస్ ఏంటయ్యా అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఏ లాంగ్వేజ్ విచ్ ఈస్ యూస్ఫుల్ టు డెవలప్ ప్రోగ్రామ్స్ ఈస్ కాల్డ్ అస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఏ లాంగ్వేజ్ అయితే మనం ప్రోగ్రామ్స్ని డెవలప్ చేయడం కోసం యూజ్ చేస్తామో ఆ లాంగ్వేజ్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పేసి చెప్తాం. ఏ లాంగ్వేజ్ విచ్ ఈజ్ యూస్ఫుల్ టు డెవలప్ ప్రోగ్రామ్స్. సో ప్రోగ్రామ్స్ని డెవలప్ చేయడానికి, ఏం డెవలప్ చేయడానికి అండి? ప్రోగ్రామ్స్ని డెవలప్ చేయడానికి ఉపయోగించే లాంగ్వేజ్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. సో ప్రోగ్రామ్స్ని డెవలప్ చేయడానికి అసలు ప్రోగ్రామ్ అంటే ఏమిటి? ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఏ కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ for to perform a specific task or to solve a problem is called as program. సో కంప్యూటర్ చేత మనం ఒక స్పెసిఫిక్ టాస్క్ని పర్ఫామ్ చేయించడానికో లేదా ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయించడానికి కంప్యూటర్కి మనం ఇచ్చేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ లేదా గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ప్రోగ్రామ్ అని చెప్పేసి చెప్తున్నామండి. ఏ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఈస్ కాల్డ్ as program. Simply we can say a set of instructions. A set of instructions is called as program. So what is the meaning of instructions andi? Instructions ante enti ante సూచనలు. When we give instructions, for whom, for why? Instructions అనేవి ఎవరికి ఇస్తాము, ఎందుకు ఇస్తాము, ఎప్పుడు ఇస్తాము అంటే ఎవరి చేతైనా ఒక పని చేపించేటప్పుడు ఆ పని మనకి కావాల్సిన విధంగా ఉండాలి అంటే we should give instructions. వాళ్ళకి మనం ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డ్రెస్ మెటీరియల్ తీసుకున్నాం. సో నీట్గా డ్రెస్ కుట్టించుకోవాలి. ఎవరి దగ్గరికి వెళ్తామండి? టైలర్ దగ్గరికి వెళ్తాం. వెళ్ళి ఆ ప్యాకెట్ ఇసిరేసి కుట్టు అంటే కొడతారా? ఓకే. ఇన్ కేస్ కుట్టినా అది మనకి సరిపోతుందా? చెప్పలేము. ఇన్ కేస్ మనకి సరిపడేలా కుట్టే ఎక్స్పర్ట్ అయినా మనకేవో సమ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, అవి వాళ్ళకి తెలియదు. కాబట్టి ఆ విధంగా అయితే మన డ్రెస్ అయితే ఉండదు. సో కాబట్టి మర్యాదగా లోపలికి వెళ్ళి మెజర్మెంట్స్ ఇచ్చి మన రిక్వైర్మెంట్స్ చెప్పాలి. బాబు కొంచెం లూజ్ పెట్టు, డబల్ పాకెట్ పెట్టు, డబల్ కాలర్ పెట్టు, షార్ట్ లెంత్, యాపిల్ కట్, ఏవో మన రిక్వైర్మెంట్స్ మనం
డ్రెస్ని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, సో మన రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇన్స్ట్రక్షన్స్ రూపంలో టైలర్కి ఇవ్వటం జరుగుతుంది. ఆ ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ టైలర్ మనకి కావాల్సిన అవుట్పుట్ ఇస్తాడు. సో టు గెట్ డిజైర్డ్ అవుట్పుట్ వీ షుడ్ గివ్ ఇన్స్ట్రక్షన్స్. హీర్ ఆల్సో సేమ్. టైలర్కి మనం ఎలా అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మనకు కావాల్సిన వర్క్ చేయించుకున్నామో, కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి కంప్యూటర్ చేత మనకి కావాల్సిన పని చేయించుకొని మనకి కావాల్సిన అవుట్పుట్ని గెయిన్ చేస్తాం. అలా కంప్యూటర్కి ఇచ్చేటటువంటి సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్నే ప్రోగ్రామ్ అని చెప్పేసి చెప్తున్నాం. అలాంటి ప్రోగ్రామ్స్ని డెవలప్ చేసేటటువంటి లాంగ్వేజ్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్పేసి చెప్తున్నాం. ఓకే, అసలు ప్రోగ్రామింగ్ దేనికోసం? వై వీ నీడ్ టు డెవలప్ ప్రోగ్రామ్స్? వై ప్రోగ్రామింగ్? ప్రోగ్రామింగ్ ఎందుకండి అంటే టు సాల్వ్ ప్రాబ్లమ్స్. ప్రోగ్రామింగ్ హెల్ప్స్ అస్ క్రియేట్ సొల్యూషన్స్ ఫర్ రియల్ వరల్డ్ ఛాలెంజెస్. ఎగ్జాంపుల్, డెవలపింగ్ ఏ వెదర్ యాప్ టు గివ్ డైలీ ఫోర్కాస్ట్. మనం చూస్తూ ఉంటామండి, వెదర్ యాప్స్ అనేవి ఉంటూ ఉంటాయి, మన మొబైల్స్లో కూడా వస్తూ ఉంటాయి. సో ఇవాళ వర్షం పడుతుందా లేదా, సో లేదా ఎంత, దట్ మీన్స్ ఎన్ని డిగ్రీస్ టెంపరేచర్ ఉంటుంది, ఇట్లాంటివి మనం చూస్తూ ఉంటాం. అటువంటి యాప్స్ అనేవి మన మొబైల్స్లోనే ఉంటూ ఉంటాయి. సో వాటి ద్వారా మనం వెదర్ ఫోర్కాస్ట్ అనేది చూస్తూ ఉంటాం. అటువంటి యాప్స్ని కూడా దేని ద్వారా డెవలప్ చేశారంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అలానే మనం టీవీని ఆపరేట్ చేయడానికి రిమోట్ కంట్రోల్ వాడతాం. ఆ రిమోట్ కంట్రోల్లో మనం ఒక బటన్ ప్రెస్ చేయగలిగి దాని తగ్గట్లుగా టీవీ రెస్పాండ్ అవుతుందంటే ఆ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ అయ్యేటటువంటి ప్రోగ్రామ్ అది టీవీ సెన్సార్కి ఇచ్చేటటువంటి ఇన్పుట్ని బేస్ చేసుకుని ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ రిమోట్ కంట్రోల్లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ బటన్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రోగ్రామ్. సో రిమోట్ కంట్రోల్లో ప్రతి బటన్కి ఒక ప్రోగ్రామ్ ఫీడ్ అయి ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ తగ్గట్లుగానే ఆ బటన్ ప్రెస్ చేసినప్పుడు టీవీ అనేది వర్క్ చేస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో టు బిల్డ్ టెక్నాలజీ, ఆల్ మోడర్న్ టెక్ లైక్ వెబ్సైట్స్, యాప్స్, గేమ్స్ అండ్ రోబోస్ ఈస్ బిల్డ్ యూజింగ్ ప్రోగ్రామింగ్. సో ఇంకా టెక్నాలజీస్ మనం చూస్తూనే ఉన్నామండి. వెబ్సైట్స్ కావచ్చు, అన్ని రకాల అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ కావచ్చు, గేమ్స్ కావచ్చు, రోబోస్ కావచ్చు, వీటన్నిటిని కూడా దేని ద్వారా డెవలప్ చేస్తుంటారంటే ప్రోగ్రామింగ్. ఇట్స్ ద ఫౌండేషన్ ఆఫ్ ఇన్నోవేషన్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఫీల్డ్. ప్రతి ఫీల్డ్లో ఈ టెక్నాలజీ అనేది బిల్డ్ చేయడానికి ప్రోగ్రామింగ్ యూజ్ చేస్తూనే ఉన్నారు. ఈవెన్ దో అగ్రికల్చర్, ఫార్మింగ్లో కూడా మనం ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ చూస్తున్నామండి. సో ఫార్మర్ ఆ యాప్ ఇన్స్టాల్ చేసేసుకొని తన ఫీల్డ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ని ఇన్పుట్, జస్ట్ లైక్ ఒక పురుగు కనపడింది, దాని ఫోటో తీసేసి ఆ యాప్లో అప్లోడ్ చేసి అది ఏ పురుగు, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి, ఏ పెస్టిసైడ్ వాడాలి, అటువంటివన్నీ కూడా అక్కడ సజెషన్స్ వచ్చేలాగా డెవలప్ చేస్తున్నారు ఈ మధ్య. ఆల్మోస్ట్ వాళ్ళు అన్ని సెక్టార్స్లో మనం చూస్తూనే ఉన్నాం ఇది టెక్నాలజీ డెవలప్మెంట్ అనేది. సో ప్రోగ్రామింగ్ అనేది అన్ని ఫీల్డ్స్లో యూజ్ చేస్తూనే ఉంటారు. సో అది టెక్నాలజీని బిల్డ్ చేయడం కోసం కావచ్చు, లేదా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం కావచ్చు. సో ప్రోగ్రామింగ్ అనేది ఆ విధంగా ఉపయోగపడుతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అసలు సాఫ్ట్వేర్ అంటే ఏంటి అంటే ఏ కలెక్షన్ ఆఫ్ కంప్యూటర్ కోడెడ్ ప్రోగ్రామ్స్ ఈస్ కాల్డ్ ఎ సాఫ్ట్వేర్. సో మనం ప్రోగ్రామ్ని ఎందుకు డెవలప్ చేస్తారు అంటే టు బిల్డ్ ఏ సాఫ్ట్వేర్ని బిల్డ్ చేయడానికి. ఎందుకంటే సాఫ్ట్వేర్ ఏమని చెప్తున్నామంటే కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఏ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఈస్ కాల్డ్ ఎ సాఫ్ట్వేర్ and such programs can develop only with the help of programming languages. So with the help of programming language we can develop softwares. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూజ్ చేస్తూ మనం ఏం చేస్తామండి, సాఫ్ట్వేర్స్ని బిల్డ్ చేస్తాం. సో కాబట్టి ఇక్కడ సాఫ్ట్వేర్ అంటే ఏమని చెప్తామండి, కలెక్షన్ ఆఫ్ కంప్యూటర్ కోడెడ్ ప్రోగ్రామ్స్. సో కంప్యూటర్ కోడ్లో డెవలప్ చేసినటువంటి ప్రోగ్రామ్స్ని కలెక్ట్ చేస్తే దాన్ని ఒక సాఫ్ట్వేర్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యొక్క టైప్స్ గురించి మనం డిస్కస్ చేస్తే కంప్యూటర్ జనరేషన్స్ని బేస్ చేసుకొని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని 5 కేటగిరీస్గా డివైడ్ చేశారండి. కంప్యూటర్ జనరేషన్స్ని బేస్ చేసుకొని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని 5 కేటగిరీస్గా డివైడ్ చేశాం. సో బేసిక్గా కంప్యూటర్ జనరేషన్స్ని కూడా మనం 5 కేటగిరీస్గా చెప్తూ ఉంటాం. సో ఏంటి అంటే ఫస్ట్ జనరేషన్ వాక్యూమ్ ట్యూబ్స్, అలానే ట్రాన్సిస్టర్స్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ చిప్స్, విఎల్ఎస్ఐ టెక్నాలజీ, మైక్రో ప్రాసెసర్ చిప్స్, యుఎల్ఎస్ఐ టెక్నాలజీ, ఇలా డిఫరెంట్ టెక్నాలజీస్ ఏవైతే హార్డ్వేర్లో వచ్చినటువంటి చేంజెస్ ఉన్నాయో వాటి రిలేటెడ్గా కంప్యూటర్ జనరేషన్స్ అనేవి చెప్తారు. హార్డ్వేర్ టెక్నాలజీ, ఇందాక సాఫ్ట్వేర్ చెప్పాం కదా, ఇప్పుడు హార్డ్వేర్ అంటే ఏంటి అండి, ఫిజికల్ కాంపోనెంట్స్ ఆఫ్ ద కంప్యూటర్ యొక్క భౌతిక భాగాలు, అంటే నథింగ్ బట్ పార్ట్స్ ఆఫ్ ద కంప్యూటర్. సో కీబోర్డ్, మౌస్, మానిటర్, సిపియు, ఇంటర్నల్ పార్ట్స్ ఆఫ్ సిపియు, ఎవ్రీ పార్ట్ విచ్ వీ కెన్ టచ్. మనం దేన్నైతే టచ్ చేయగలుగుతామో ఫిజికల్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని హార్డ్వేర్ అని చెప్పేసి చెప్తాం. సో ఇక్కడ హార్డ్వేర్ టెక్నాలజీలో వచ్చిన చేంజెస్, ఫస్ట్
జనరేషన్లో వాక్యూమ్ ట్యూబ్స్ ఉపయోగించి సిస్టమ్స్ని డెవలప్ చేశారు. తర్వాత ట్రాన్సిస్టర్, తర్వాత ఐసీస్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ చిప్స్, తర్వాత వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ మైక్రో ప్రాసెసర్ చిప్స్, ఆ తర్వాత యుఎల్ఎస్ఐ, అల్ట్రా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ మైక్రో ప్రాసెసర్ చిప్స్, ఇట్లా డిఫరెంట్ టెక్నాలజీస్తో సిస్టమ్స్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. అయితే ఫస్ట్ జనరేషన్ ఇన్ బిట్వీన్ ద టైమ్ ఆఫ్ 1940s అండ్ 1950s, సో ఆ టైంలో వాక్యూమ్ ట్యూబ్స్ ఉపయోగించారు. అది ఫస్ట్ జనరేషన్ కంప్యూటర్స్గా చెప్పుకోవచ్చు. అయితే ఆ జనరేషన్లో అప్పటికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి డెవలప్ అవ్వలేదు. మరి కంప్యూటర్ చేత ఏదైనా వర్క్ చేయించాలి అంటే కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. కాబట్టి కంప్యూటర్ అండర్స్టాండబుల్ కోడ్, ఏదైతే బైనరీ కోడ్ అని చెప్పామో ఆ బైనరీ కోడ్ యూజ్ చేసి ఇన్స్ట్రక్షన్స్ని బిల్డ్ చేసి సిస్టమ్కి ఇన్పుట్గా ఇచ్చేవారు. ఓకే, కంప్యూటర్కి బైనరీ కోడ్స్ రూపంలోనే ఇన్స్ట్రక్షన్స్ని ఇన్పుట్గా ఇవ్వటం జరిగేది. అందువల్ల ఆ ఫస్ట్ జనరేషన్ లాంగ్వేజ్ ఏంటి అంటే బైనరీ లాంగ్వేజ్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో లాంగ్వేజ్ టైప్ ఇక్కడ మిషన్ లాంగ్వేజ్ అని చెప్పామండి. మిషన్ లాంగ్వేజ్ నథింగ్ బట్ బైనరీ లాంగ్వేజ్. ఓకే, సో కంప్యూటర్ని ఇక్కడ మిషన్ అని చెప్తున్నామండి. మిషన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ కాబట్టి దాన్ని మిషన్ లాంగ్వేజ్గా కూడా చెప్పుకోవచ్చు. సో ఈ లాంగ్వేజ్లో ప్రోగ్రామింగ్ అనేది ఎలా బిల్డ్ చేశారంటే బైనరీ కోడ్స్. మరి ఇక్కడ చూడొచ్చండి ఎగ్జాంపుల్. సో ఏంటి 101100 సంథింగ్, ఇట్లా మనం బైనరీ కోడ్ అనేది ఇక్కడ చూసేటటువంటి అవకాశం ఉంది. ఓకే, 101100 ఎవ్రీథింగ్, ఇంకా ప్రతి ఇన్స్ట్రక్షన్ అనేది మనం ఇలా వన్స్ అండ్ జీరోస్ ఫార్మెట్లోనే బిల్డ్ చేయాల్సి వచ్చేది. అయితే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇది డైరెక్ట్ హార్డ్వేర్ ఇంటరాక్షన్, అలానే ఫాస్ట్ బట్ హార్డ్ టు ప్రోగ్రామ్ అండ్ డీబగ్. సో ఫాస్ట్ అని ఎందుకు చెప్తున్నామంటే బేసిక్గా రిమైనింగ్ లాంగ్వేజెస్లో మనం చూస్తే సోర్స్ కోడ్ అనేది డిఫరెంట్ లాంగ్వేజ్లో టైప్ చేస్తాం. ఇక్కడ సోర్స్ కోడ్ అనేది కూడా బైనరీ కోడ్లోనే ఉంటుంది. we are building programs in binary codes. Computer also understand binary codes, so there is no need of translator. ఇక్కడ కంప్యూటర్ బైనరీ కోడ్ని అండర్స్టాండ్ చేసుకుంటుంది. మనకు తెలుసు. మనం బిల్డ్ చేసే ప్రోగ్రామ్స్ కూడా, అంటే అప్పట్లో ఫస్ట్ జనరేషన్లో ప్రోగ్రామ్స్ ఎలా బిల్డ్ చేసేవాళ్ళు అంటే బైనరీ కోడ్స్లో బిల్డ్ చేసేవాళ్ళు. కాబట్టి అక్కడ ట్రాన్స్లేటర్తో పని ఉండేది కాదు. కాబట్టి ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది చాలా స్పీడ్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకలా అంటే ట్రాన్స్లేషన్ టైం సేవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫారినర్ వచ్చాడండి. ఈ వాంట్ టు కమ్యూనికేట్ విత్ అస్, మనతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఈ డోంట్ నో తెలుగు, వీ డోంట్ నో ఎక్సెప్ట్ తెలుగు. అతనికి తెలుగు రాదు, మనకు తెలుగు తప్ప ఇంకోటి రాదు అనుకుందాం. సో హౌ కెన్ వీ కమ్యూనికేట్ అంటే విత్ హెల్ప్ ఆఫ్ ఏ మీడియేటర్. సో ఒక మీడియేటర్ని బేస్ చేసుకొని మనం అక్కడ కమ్యూనికేషన్ అనేది చేయాలి. సో ఫస్ట్ ఆ ఫారినర్ ఒక 10 minutes మాట్లాడాడు. అది ఎవరు వింటారంటే ఫస్ట్ మీడియేటర్ విని అది ట్రాన్స్లేట్ చేసి మనకు చెప్తాడు. ఇంకో 10 minutes పట్టింది అనుకుందాం, అంటే టోటల్గా 20 minutes. అదే ఫారినర్ తెలుగులో మాట్లాడాడు అనుకోండి, లేదా ఫారినర్ మాట్లాడిన లాంగ్వేజ్ మనకు వచ్చినా కూడా టోటల్ కన్వర్సేషన్ అనేది 10 minutesలో అయిపోతుంది. అంటే ట్రాన్స్లేటర్తో పని లేదు కాబట్టి ట్రాన్స్లేషన్ టైం సేవ్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే. ఇన్ బైనరీ లాంగ్వేజ్ వి బిల్డ్ ప్రోగ్రామ్స్ ఇన్ బైనరీ కోడ్స్. సో కంప్యూటర్ ఆల్సో అండర్స్టాండ్ బైనరీ కోడ్స్. మనం ప్రోగ్రామ్స్ని బైనరీ కోడ్స్లో టైప్ చేస్తాం, అంటే దట్ మీన్స్ బిల్డ్ చేస్తాం. అలానే కంప్యూటర్ కూడా బైనరీ కోడ్స్ని అండర్స్టాండ్ చేసుకుంటుంది కాబట్టి ట్రాన్స్లేటర్ అవసరం లేదు, కాబట్టి ట్రాన్స్లేషన్ టైం సేవ్ అయింది. సో ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవుతుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అండి. ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవడానికి కారణం అది. బట్ హార్డ్ టు ప్రోగ్రామ్ అంటే వి డోంట్ అబౌట్ దిస్ కోడ్, అంటే బైనరీ కోడ్ మనకు తెలియదు కదండి. సో మనం రెగ్యులర్గా ఉపయోగించేటటువంటి లాంగ్వేజ్ అయితే వీ కెన్ అండర్స్టాండ్. సో బట్ కానీ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఇస్ నాట్ యూజర్ ఫ్రెండ్లీ. మనం ఏమైనా 1011 100001 10 అని చెప్పేసి మాట్లాడుకోం కదా. కాకపోతే ఇక్కడ ఏం చేయాల్సి వస్తుంది, ప్రతి ఇన్స్ట్రక్షన్ బైనరీ కోడ్లోనే ఇన్పుట్ ఇవ్వాలి. కంప్యూటర్ అండర్స్టాండబుల్ కోడ్ అయినటువంటి బైనరీ కోడ్లోనే మన ప్రోగ్రామ్స్ని డెవలప్ చేయాలి. సో మనమే ఇవ్వాలనుకున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ రాసుకొని ఆ బైనరీ కోడ్లోకి ట్రాన్స్లేట్ చేసుకొని కంప్యూటర్కి ఇన్పుట్ ఇవ్వాలి. సో కాబట్టి హార్డ్ టు ప్రోగ్రామ్ అండ్ డీబగ్. ఎర్రర్స్ అంటే ఇక్కడ బగ్స్ అంటే ఎర్రర్స్ అండి. బగ్స్ అంటే ఎర్రర్స్ని రెక్టిఫై చేయడానికి డీబగ్గింగ్ అంటాం. సో కాబట్టి ఈ ఎర్రర్స్ని రెక్టిఫై చేయడం కావచ్చు, ప్రోగ్రామ్ని డెవలప్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా కొంచెం కష్టంగా ఉంటాయి. అది ఫస్ట్ జనరేషన్ యొక్క డ్రాబ్యాక్స్గా మనం చెప్పుకోవచ్చు అండి. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ జనరేషన్కి వచ్చేసరికి ట్రాన్సిస్టర్స్ యూజ్ చేసి సిస్టమ్స్ని డెవలప్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ సెకండ్ జనరేషన్లో వచ్చేసరికి బైనరీ లాంగ్వేజ్కి అందులో ఉన్న డ్రాబ్యాక్స్ని ఓవర్కమ్ చేస్తూ దానికి ఇన్స్టెడ్గా, అంటే బైనరీ లాంగ్వేజ్కి బదులుగా బైనరీ లాంగ్వేజ్లో ఉన్న డ్రాబ్యాక్స్ని ఓవర్కమ్ చేస్తూ అసెంబ్లీ లాంగ్వేజ్ అనేది డెవలప్ చేయడం జరిగింది. ఈ అసెంబ్లీ లాంగ్వేజ్లో ప్రోగ్రామింగ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి న్యూమోనిక్ కోడ్స్లో డెవలప్ చేస్తామండి. న్యూమోనిక్ కోడ్స్ ఆర్ నథింగ్ బట్ షార్ట్ కట్ ఇంగ్లీష్ వర్డ్స్. చిన్న చిన్న ఇంగ్లీష్ పదాలు లైక్
MOV అంటే మూవ్, ADD యాడ్ ఫర్ ఎడిషన్, మూవ్ ఫర్ మూవ్, sub for subtraction, mul for multiplication, div for division. Like those words are called as mnemonic codes. Shortcut English words ని mnemonic codes అని చెప్తామండి. ఈ mnemonic codes లో ప్రోగ్రామ్స్ డెవలప్ చేయడం స్టార్ట్ చేశాం. అయితే మనకు తెలిసి కంప్యూటర్కి అర్థమవుతుందా న్యూమోనిక్ కోడ్స్ అంటే? అర్థం కాదు. ఎందుకంటే కంప్యూటర్ కెన్ అండర్స్టాండ్ ఓన్లీ బైనరీ కోడ్స్, ఇట్ కెన్ నాట్ అండర్స్టాండ్ న్యూమోనిక్ కోడ్స్. కంప్యూటర్ బైనరీ కోడ్స్ ని మాత్రమే అండర్స్టాండ్ చేసుకుంటుంది, దీనికి న్యూమోనిక్ కోడ్స్ అనేది అర్థం కాదు. కాబట్టి ఇక్కడ ట్రాన్స్లేటర్ కావాలి. ఆ ట్రాన్స్లేటర్ ఏంటయ్యా అంటే అసెంబ్లర్. అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రొవైడ్స్ ఏ ట్రాన్స్లేటర్, దట్ ఈస్ నథింగ్ బట్ అసెంబ్లర్. అసెంబ్లర్ ఏం చేస్తుంది ఇక్కడ అంటే న్యూమోనిక్ కోడ్ ని బైనరీ కోడ్ లోకి ట్రాన్స్లేట్ చేస్తుంది. ఓకే, an assembler translates mnemonic code into mission code, so it converts to mission code లో కన్వర్ట్ చేస్తుంది. అయితే కాకపోతే ఇది కూడా హార్డ్వేర్ స్పెసిఫిక్, బట్ ఈజియర్ దాన్ బైనరీతో పోలిస్తే ఈజీ. బైనరీ కోడ్స్ తో పోలిస్తే కొంచెం ఇంగ్లీష్ వర్డ్స్ కాబట్టి వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్, మనకు కొద్దిగా అర్థమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇది కూడా హార్డ్వేర్ స్పెసిఫిక్ అని చెప్పేసి చెప్తున్నాం. ఓకే, ఇది సెకండ్ జనరేషన్. నెక్స్ట్ థర్డ్ జనరేషన్కి వచ్చేసరికి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ చిప్స్, ఐసీస్ వచ్చినాయి. ఐసీస్తో కంప్యూటర్స్ని డెవలప్ చేసే కాలం అది. సో ఈ థర్డ్ జనరేషన్ లాంగ్వేజెస్ ఏంటయ్యా అంటే హై లెవెల్ లాంగ్వేజెస్ అనేవి డెవలప్ చేసుకుంటూ వచ్చారు. సో ఈ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో మన ప్రోగ్రామ్ని ఎలా బిల్డ్ చేస్తామంటే ఇన్ సింపుల్ ఇంగ్లీష్. ఇన్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వి టైప్ ప్రోగ్రామ్స్ ఇన్ సింపుల్ ఇంగ్లీష్. సో ఈజీగా అంటే ఇంగ్లీష్ అనేది హ్యూమన్ లాంగ్వేజ్ కి దగ్గరగా ఉంటుంది, అంటే హ్యూమన్ బీయింగ్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ కాబట్టి మనం డెవలప్ చేసేటటువంటి ప్రోగ్రామింగ్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మోర్ అండర్స్టాండబుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వీఆర్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ సింపుల్ ఇంగ్లీష్. మనం ప్రోగ్రామ్స్ ని ఇంగ్లీష్ లో టైప్ చేస్తున్నామండి, కాబట్టి మనకి ఈజీగా అర్థం అవ్వటానికి అవకాశం ఉంటుంది. సో అందుకోసమే చెప్తున్నాం క్లోజర్ టు హ్యూమన్ లాంగ్వేజ్. దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే C language, Fortran, C++, Java, these are all high level programming languages. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇవి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ టు ఏ డిగ్రీ అని చెప్తున్నాం. అంటే ప్లాట్ఫామ్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అండి. కంప్యూటర్ టెర్మినాలజీలో ప్లాట్ఫామ్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్. ఇప్పుడు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, లైనక్స్, మ్యాక్ ఓఎస్, మనకి మొబైల్ ఫోన్స్లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, iOS అంటూ ఉంటాం కదా, అలానే కంప్యూటర్స్లో కూడా ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. వాటి మీద డిపెండ్ అవ్వనివి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ గా ఇక్కడ చెప్తున్నాం. అంటే ఏ ఆపరేటింగ్ సిస్టమ్ లో అయినా పనిచేసేటటువంటి వాటిని ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ టు ఏ డిగ్రీ అని చెప్తున్నాం. అంటే కొన్నిటికి అంటే వీటి అన్ని ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్స్ కాదు, కొన్ని ప్లాట్ఫామ్ డిపెండెంట్స్ కూడా ఉన్నాయి వీటిలో హై లెవెల్లో. సరే, వాట్ ఎవర్ మేబీ ఇన్ high level programming language we type programs in simple English, but computer can understand only binary codes. It cannot understand either English or Telugu or etc. సో కంప్యూటర్కి బైనరీ కోడ్స్ ఏ వచ్చండి, దానికి ఇంగ్లీష్ రాదు, తెలుగు రాదు, ఏమి రాదు, బట్ వీఆర్ టైపింగ్ ప్రోగ్రామ్స్ ఇన్ సింపుల్ ఇంగ్లీష్. కానీ ఇక్కడ మన ప్రోగ్రామ్స్ వచ్చేసరికేమో ఇంగ్లీష్లో టైప్ చేస్తున్నాం. సో కాబట్టి ఇక్కడ కూడా మనం ఇంగ్లీష్లో టైప్ చేసిన ప్రోగ్రామ్స్ని కంప్యూటర్కి అర్థమయ్యే విధంగా బైనరీ కోడ్లోకి ట్రాన్స్లేట్ చేయడానికి సో 2 types ఆఫ్ ట్రాన్స్లేటర్స్ అయితే ఉంటాయి. అవి ఏంటి అంటే కంపైలర్స్, ఇంటర్ప్రిటర్స్. అంటే కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ ఇక్కడ రెండు కూడా ట్రాన్స్లేటర్స్ అండి. అవి ఏం చేసాయంటే మనం ఇచ్చినటువంటి ఇంగ్లీష్ ఇన్స్ట్రక్షన్స్ అంటే సోర్స్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని బైనరీ కోడ్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటాయి. కొన్ని హై లెవెల్ లాంగ్వేజెస్ ఆ రెండిట్లో ఏదో ఒకటే ఉపయోగించుకుంటే, కొన్ని మాత్రం రెండు, అంటే ఎగ్జాంపుల్ జావా అయితే రెండింటిని ఉపయోగించుకుంటుంది. జావా కంపైలర్ కావాలి, జావా ఇంటర్ప్రిటర్ కూడా యూజ్ చేసుకోవడం జరుగుతుంది. అందుకోసమే జావాని 2 stage సిస్టమ్ అంటారు. ఫస్ట్ స్టేజ్లో జావా కంపైలర్ మనం ఇచ్చినటువంటి సోర్స్ కోడ్ని బైట్ కోడ్లోకి ట్రాన్స్లేట్ చేస్తుంది. సో బైట్ కోడ్ని మళ్ళీ బైనరీ కోడ్లోకి ట్రాన్స్లేట్ చేసి ఎగ్జిక్యూట్ చేయడానికి సో జేవిఎంలో పార్ట్గా ఇంటర్ప్రిటర్ అనేది వర్క్ చేస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సరే, వాట్ ఆర్ మేబీ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రోగ్రామ్స్ని మనం ఇంగ్లీష్లో టైప్ చేస్తాం. అయితే వీటిని ట్రాన్స్లేట్ చేయడానికి మనకి కంపైలర్, ఇంటర్ప్రిటర్ ఇవన్నీ కూడా ట్రాన్స్లేటర్స్గా ఉంటాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ 4th జనరేషన్, వీటిలో మైక్రో ప్రాసెసర్స్, విఎల్ఎస్ఐ టెక్నాలజీ, వెరీ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేషన్ మైక్రో ప్రాసెసర్ చిప్స్ వచ్చినాయని చెప్పుకోవచ్చు అండి. వాటిని ఉపయోగించి కంప్యూటర్స్ని డెవలప్ చేశారు. సరే, ఇందులో లాంగ్వేజ్ ఏంటి అంటే లాంగ్వేజ్ టైప్ ఏంటంటే వెరీ హై లెవెల్ లాంగ్వేజెస్, 4th జనరేషన్. సో డిజైన్ ఫర్ స్పెసిఫిక్ టాస్క్స్, ఎగ్జాంపుల్ ఎస్క్యూఎల్, మ్యాట్లాబ్ ఎక్సెట్రా. ఫోకస్ ఆన్ ప్రొడక్టివిటీ అండ్ డొమైన్ స్పెసిఫిక్ టాస్క్స్. సో ఒక స్పెసిఫిక్ టాస్క్స్ రిలేటెడ్గా ఈ లాంగ్వేజెస్ని డిజైన్ చేశారు. అంటే డేటాబేస్ కోసం అని ఎస్క్యూఎల్ అని, మ్యాట్లాబ్, ఇట్లా వేరే వేరే
పర్పసెస్ కోసం ఆ స్పెసిఫిక్ టాస్క్స్ రిలేటెడ్గా ఈ వెరీ హై లెవెల్ లాంగ్వేజెస్ని డిజైన్ చేయడం జరిగింది అనుకోవచ్చు. హైలీ అబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ హార్డ్వేర్. సో హార్డ్వేర్ నుంచి హైలీ అబ్స్ట్రాక్టెడ్ అని చెప్పేసి చెప్తామండి. సరే, 5th జనరేషన్ అండి, 1990s టు ప్రెసెంట్ అంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అండ్ బియాండ్. లాంగ్వేజ్ టైప్ వచ్చేసరికి డిక్లరేటివ్ అండ్ ఏఐ ఓరియంటెడ్. ఫోకస్ ఆన్ వాట్ టు సాల్వ్, నాట్ హౌ. ఏం సాల్వ్ చేయాలనే దాని మీద ఫోకస్ చేస్తాం, ఎలా చేయాలనేది కాదు. యూజ్డ్ ఇన్ ఏఐ, మిషన్ లెర్నింగ్, ఎగ్జాంపుల్ ప్రోలాగ్, లాజిక్ బేస్డ్, ఆఫెన్ యూజ్డ్ విత్ అదర్ లాంగ్వేజెస్. సో ఇవన్నీ కూడా వచ్చేసరికి ఏంటంటే కంప్యూటర్ జనరేషన్స్ని బేస్ చేసుకొని మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని 5 కేటగిరీస్గా డివైడ్ చేయడం జరిగిందనమాట. సరే, ఇప్పుడు వచ్చేసరికి వీటన్నిటికీ సంబంధించినటువంటి ఒక సమ్మరీ టేబుల్ చూస్తే, ఫస్ట్ జనరేషన్ హార్డ్వేర్ ఏమో వాక్యూమ్ ట్యూబ్స్ అండి. అక్కడ లాంగ్వేజ్ ఏంటంటే బైనరీ లాంగ్వేజ్, నథింగ్ బట్ మిషన్ లాంగ్వేజ్. సో ఎగ్జాంపుల్స్ బైనరీ కోడ్ అని చెప్పేసి చెప్తున్నాం, అంటే అక్కడ డెవలప్ చేసినటువంటి కోడ్. అండ్ సెకండ్ వచ్చేసరికి ట్రాన్సిస్టర్స్ హార్డ్వేర్ అండ్ అసెంబ్లీ లాంగ్వేజ్ అండి. ఇందులో ప్రోగ్రామ్స్ వచ్చేసి న్యూమోనిక్ కోడ్లో డెవలప్ చేశారు. ఎగ్జాంపుల్ వచ్చేసరికి x86, IBM అసెంబ్లీ. అవన్నీ కూడా ఆ లాంగ్వేజెస్కి ఎగ్జాంపుల్స్కి, అసెంబ్లీ లాంగ్వేజ్కి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. అండ్ ఆ థర్డ్ జనరేషన్ వచ్చేసరికి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ చిప్స్ అయితే యూజ్ చేసి సిస్టమ్స్ని డెవలప్ చేశారని చెప్పాం. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, సో ఫోర్ట్రాన్, కోబాల్, C++, జావా ఎక్సెట్రా. అండ్ 4th జనరేషన్ వచ్చేసి మైక్రో ప్రాసెసర్స్ యూజ్ చేయడం, వెరీ హై లెవెల్ SQL, MATLABs ఎక్సెట్రా. 5th జనరేషన్ వచ్చేసరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ క్వాంటమ్ టెక్నాలజీ అని చెప్పొచ్చండి. సో డిక్లరేటివ్, ఏఐ, ప్రోలాగ్, మెర్క్యూరీ ఇవన్నీ కూడా మనం 5th జనరేషన్కి ఎగ్జాంపుల్స్గా చెప్తున్నాం. ఓకే సార్, నెక్స్ట్ ఈ ట్రాన్స్లేటర్ ఇందాక చెప్పాం కదా, అది ఒకసారి ఓవరాల్గా మనం పిక్చర్లో చూస్తే చూడండి. హై లెవెల్ ప్రోగ్రామ్ అంటే దట్ మీన్స్ వి టైప్ ప్రోగ్రామ్స్ ఇన్ సింపుల్ ఇంగ్లీష్. సో సింపుల్ ఇంగ్లీష్లో మన ప్రోగ్రామ్ని డెవలప్ చేస్తే, సో అది ఎక్కడికి వెళ్తుంది? ట్రాన్స్లేటర్ దగ్గరికి వెళ్తుంది. ఆ ట్రాన్స్లేటర్ అది కంపైలర్ కావచ్చు, ఇంటర్ప్రిటర్ కావచ్చు, లేదా అసెంబ్లర్ కావచ్చు. అంటే ఇక్కడ అసెంబ్లర్ అనేది అసెంబ్లీ లాంగ్వేజ్ అండి, అది హై లెవెల్ అని కాదు. జస్ట్ ఎగ్జాంపుల్గా మనం ట్రాన్స్లేటర్స్ అక్కడ మెన్షన్ చేసాం అనుకుందాం. సో ట్రాన్స్లేటర్ ఏం చేస్తుందంటే దాన్ని లో లెవెల్ ప్రోగ్రామ్గా సిస్టమ్కి ఇస్తుంది. ఇక్కడ మనం డెవలప్ చేసినటువంటి కోడ్ అంటే యూజర్ అండర్స్టాండబుల్ కోడ్ వచ్చేసి సోర్స్ కోడ్ అండి. అండ్ కంప్యూటర్ అండర్స్టాండబుల్ కోడ్ వచ్చేసి బైనరీ కోడ్. ఇలా మనం ట్రాన్స్లేటర్స్ అనేవి వర్క్ చేస్తూ ఉంటాయి. ట్రాన్స్లేటర్ మనం ఇచ్చినటువంటి అంటే యూజర్ అండర్స్టాండబుల్ కోడ్ని కంప్యూటర్ అండర్స్టాండబుల్ కోడ్గా ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటుంది. అండ్ కంప్యూటర్ ఇచ్చేటటువంటి అవుట్పుట్ కూడా మళ్ళీ ట్రాన్స్లేట్ అయిన తర్వాత మనం మనకి డిస్ప్లే చేస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సరే, కాన్సెప్ట్ రివ్యూ. ఇప్పటిదాకా మనం చెప్పుకునేవన్నీ ఒక్కసారి అలా రివ్యూ చేద్దాం. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ రేజ్ చేస్తాను, వాటి ఆన్సర్స్ని ఒకసారి గెస్ చేయండి. ఫస్ట్ వన్, క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. వాట్ డస్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ హెల్ప్ అస్ టు? సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనకి ఏ విధంగా సహాయపడుతుంది అంటే, సో కమ్యూనికేట్ విత్ అదర్ హ్యూమన్స్, సాల్వ్ మ్యాథమెటికల్ పజిల్స్. అంటే వీటిలో ఆన్సర్ ఏందో చూస్ చేసుకోవాలి, మా MCQ. సో కమ్యూనికేట్ విత్ కంప్యూటర్స్, ట్రాన్స్లేట్ హ్యూమన్ లాంగ్వేజెస్. ఓకే, సో హ్యూమన్స్తో కమ్యూనికేట్ చేయడానికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, లేదా మ్యాథమెటికల్ పజిల్స్ని సాల్వ్ చేయడానికి, కంప్యూటర్స్తో కమ్యూనికేట్ చేయడానికి, లేదా హ్యూమన్ లాంగ్వేజ్ని ట్రాన్స్లేట్ చేయడానికి అంటే, సో ఆన్సర్ గెస్ చేయండి ఒకసారి. ఎస్, ఏంటి మా ఆన్సర్? కమ్యూనికేట్ విత్ కంప్యూటర్. C is the right answer. So the right answer is C. Okay, second question వెళ్ళిపోదాం. Question number 2. Which generation of computers used mission language? సో ఇక్కడ క్వశ్చన్లోనే ఆన్సర్ వెళ్ళిపోయింది అనుకుంటా అక్కడ. ఓకే, సో సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫస్ట్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్. ఎందుకంటే ఫస్ట్ జనరేషన్ లాంగ్వేజ్ అని క్లియర్గా అర్థమైపోతుంది మనకి మిషన్ లాంగ్వేజ్. సార్ వాట్ ఆర్ మేబీ? సో ఫస్ట్ జనరేషన్లో ఉపయోగించిన లాంగ్వేజ్ ఏంటంటే మిషన్ లాంగ్వేజ్, నథింగ్ బట్ బైనరీ లాంగ్వేజ్. సో ఇక్కడ ఆన్సర్ కూడా C, అంతే కదా? ఓకే, ఆన్సర్ C. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. వాట్ ఈస్ ద మెయిన్ డ్రాబ్యాక్ ఆఫ్ మిషన్ లాంగ్వేజ్? మిషన్ లాంగ్వేజ్ యొక్క మెయిన్ డ్రాబ్యాక్ ఏంటండి? సో ఇట్ ఈస్ టూ ఫాస్ట్, ఇట్ ఈస్ ఈజీ టు డీబగ్, ఇట్ ఈస్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, అండ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు రైట్ అండ్ డీబగ్. సో గెస్ చేయండి మా, ఇది చాలా ఫాస్ట్గా పనిచేస్తుందనా డ్రాబ్యాక్, లేదా డీబగ్ చేయడం చాలా ఈజీనా, లేదా ప్లాట్ఫామ్ ఇండిపెండెంటా, సో లేదు డిఫికల్ట్ టు రైట్ అండ్ డీబగ్ అంటే, సో ఎస్, it is difficult to write and debug because of you have to develop programs in binary codes. Binary codes లో మనం ప్రోగ్రామింగ్ ఇన్స్ట్రక్షన్స్ ని బిల్డ్ చేయాలి. సో కాబట్టి ఇట్ ఈస్ డిఫికల్ట్ టు రైట్ అండ్ డీబగ్. సో ఆన్సర్ D. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 మా, అసెంబ్లీ లాంగ్వేజ్ యూజెస్. అసెంబ్లీ లాంగ్వేజ్ ఏం యూజ్ చేసుకుంటుంది? న్యాచురల్ ఇంగ్లీష్ సెంటెన్సెస్, లాజిక్ బేస్డ్ రీజనింగ్, బైనరీ కోడ్ ఓన్లీ, న్యూమోనిక్ కోడ్స్ లైక్ MOV, add. సో షార్ట్ కట్ ఇంగ్లీష్ వర్డ్స్ ని న్యూమోనిక్ కోడ్స్ అంటున్నాం. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి మా? అసెంబ్లీ లాంగ్వేజ్ యూజెస్ as న్యూమోనిక్ కోడ్స్. ఆన్సర్ ఇస్ D.
నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. విచ్ జనరేషన్ ఇంట్రడ్యూస్డ్ హై లెవెల్ లాంగ్వేజెస్ లైక్ సి అండ్ జావా? సో సి, జావా లాంటి హై లెవెల్ లాంగ్వేజ్ ని ఏ జనరేషన్ లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది? సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్ అండ్ ఫిఫ్త్ జనరేషన్. సో విచ్ జనరేషన్ మా? హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కదా మనం చెప్పుకున్న దాని ప్రకారం. సి అలానే జావా ఇవన్నీ కూడా హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఈ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఏ జనరేషన్? ఇప్పుడు సెకండ్ జనరేషన్ వచ్చేసేమో అసెంబ్లీ లాంగ్వేజ్, ఫోర్త్ జనరేషన్ ఏమో వెరీ హై లెవెల్ లాంగ్వేజెస్, అండ్ ఫిఫ్త్ జనరేషన్ ఏమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ బియాండ్ చెప్పాం కదా. సో థర్డ్ జనరేషన్ అంటే దట్ మీన్స్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎస్, ఆన్సర్ ఈస్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 చూద్దామండి. వాట్ ఈస్ ద కీ ఫ్యూచర్ ఆఫ్ ఫోర్త్ జనరేషన్ లాంగ్వేజెస్? సో ఫోర్త్ జనరేషన్ లాంగ్వేజెస్ యొక్క కీ ఫ్యూచర్ ఏంటి? రిటర్న్ ఇన్ బైనరీ, ప్లాట్ఫామ్ స్పెసిఫిక్, డిజైన్ ఫర్ స్పెసిఫిక్ టాస్క్స్, హార్డ్వేర్ ఫోకస్డ్ ప్రోగ్రామింగ్. సో గెస్ చేయండి మా. సో రిటర్న్ ఇన్ బైనరీ కాదు, ప్లాట్ఫామ్ స్పెసిఫిక్ కాదు, డిజైన్ ఫర్ స్పెసిఫిక్ టాస్క్స్. సో స్పెసిఫిక్ టాస్క్స్ ని డిజైన్ చేయడానికి ఫోర్త్ జనరేషన్ లాంగ్వేజెస్ అనేవి డెవలప్ చేశారు అని చెప్తున్నాం. దాని కీ ఫ్యూచర్ అదే అనమాట. కాబట్టి రైట్ ఆన్సర్ ఈజ్ సి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. Prolog is associated with which generation of programming languages? So third generation, second generation, fourth generation and fifth generation. Yes, fifth generation is the right answer. మనం ఇక్కడ చూద్దాం ఆన్సర్ డి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. సో చూడండి, ఏ ప్రోగ్రామ్ ఈస్ డిఫైన్డ్ యాజ్. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ప్రోగ్రామ్? Binary communication tool, a collection of statements to solve a problem, a spoken or written language, a type of software. Suggestion ma, a collection of statements or a set of instructions for to solve a problem. So right answer is B. Next question number 9. Which of the following is not an example of a third generation language? So ఇక్కడ ఇచ్చిన వాటిలో థర్డ్ జనరేషన్ లాంగ్వేజ్ కానిది ఏంటి? ఫోర్ట్రాన్, సి ప్లస్ ప్లస్, జావా అండ్ ఎస్క్యూఎల్. సో హియర్ ఎస్క్యూఎల్ అనేది ఫోర్త్ జనరేషన్ మా. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ డి. And the last and final question, question number 10. Why is programming important according to the file? So programming అనేది ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి క్లాస్ ప్రకారం దేనికి ఇంపార్టెంట్? టు మేక్ డిజిటల్ ఆర్ట్, టు లెర్న్ న్యూ హ్యూమన్ లాంగ్వేజెస్, టు సాల్వ్ రియల్ వరల్డ్ ప్రోగ్రామ్స్ అండ్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ అండ్ బిల్డ్ టెక్నాలజీ, టు అవాయిడ్ యూజింగ్ కంపైలర్స్. సో క్లియర్గా అర్థమైపోతుంది, రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి అలానే టెక్నాలజీని బిల్డ్ చేయడానికి. So right answer is C. Okay, so thank you. Happy coding. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దయచేసి లైక్ చేయండి. మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే ఇలాంటి వీడియోస్ చాలా పోస్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.